రథసప్తమి, భానుసప్తమి అంటే మన సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడం రథసప్తమి, సూర్య జయంతి అని అంటారు. మన సూరవరంలో అయితే మాత్రం ఈరోజు దేవుడికి ఆవు పిడకల మీద నైవేద్యం వంట చేస్తున్నారు. ఆ నైవేద్యం ఆవు పిడకల మీదనే వండి ఈరోజు ప్రసాదంగా ఆ సూర్యదేవుడికి ఎంతో పవిత్రమైన ప్రసాదం. మరి ఇక్కడైతే మాత్రం మేమైతే ఆ ప్రసాదం తయారు చేసేటప్పుడు మేము పాల్గొన్నాం, మా దంపతులు. మరి మీరు కూడా ఈరోజు సూర్యనారాయణమూర్తికి ఆవు పిడకల ప్రసాదం తయారు చేసి పెట్టాలి. మనందరికీ వెలుగునిచ్చే తండ్రి. ప్రతిరోజు సూర్యుడు లేనిది చీకటిలోనే మనం ఉంటాం. ఆయన మనకి ఇంత వెలుగునిచ్చే తండ్రి ఆ సూర్యదేవుడు. ప్రతి ఒక్కరూ సూర్య నమస్కారం చేయించుకోండి. సకల ఆరోగ్యాలు, ప్రాణులకి ఆరోగ్యాలు బాగుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడే లేకపోతే చీకటి, పంటలు పండవు, కాలాన్ని మార్పులు చెందవు. ఈయనే ప్రతి రూపానికి ఒక తన వెలుగులోనే మనం జీవించి ఆ సూర్యనారాయణ అండదండలతో ఆరోగ్యంగా ఉన్నామంటే